ఫ్రంట్ పార్ట్లో కప్పు షేప్ పర్ఫెక్ట్గా రాకున్నా ఫ్రంట్ చెస్ట్ అనేది సాగినట్టు చాలామందికి ప్రిన్సెస్ కట్ మోడల్ కుట్టేటప్పుడు పక్కన ఉన్న క్లాత్ అనేది మధ్యలో దానికంటే తక్కువ వస్తుంటుందండి. అలాంటప్పుడు ఎలాంటి టిప్స్ని ఫాలో అవ్వాలి, తర్వాత చంక దగ్గర ముడతలు రాకోకుండా ఏ విధంగా టిప్స్ని ఫాలో అవ్వాలి, చెస్ట్ దగ్గర పట్టేసినట్టు వస్తున్నా మనం కొన్ని టిప్స్ని అయితే ఫాలో అవ్వాలి. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. మీకైతే ఎక్కడెక్కడ ఏమేమి టిప్స్ని ఫాలో అవ్వాలి అనేది అయితే మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను. లైనింగ్ క్లాత్ని తర్వాత మెయిన్ క్లాత్, ఫస్ట్ లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ మీద అయితే ఈ విధంగా పరుచుకోవాలి. పరుచుకున్న తర్వాత ఇక్కడంతా కూడా నేను బేసిక్ మెథడ్ అయితే చూపిస్తున్నానండి. ప్రిన్సెస్ కట్ మోడల్లో మనం జస్ట్ నార్మల్గా కటింగ్ చేసి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇదంతా కూడా నేను కుట్టి తిప్పేస్తున్నాను. దానికోసం అయితే ఇక్కడ మీకు జస్ట్ బేసిక్ మెథడ్ అయితే చూపిస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వారికి కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఇక్కడ నేను క్లారిటీగా అయితే చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ మనం కుట్టు వేసుకుంటాం కదండి, అది అనేది ఒక పావించి ఉంచుకునేసి ఈ విధంగా నెక్కు చుట్టూరా మొత్తం ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అక్కడే కట్ చేసేయాలి. ఇప్పుడు ఒక పావించ్ అనేది ఉంచుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కూడా రౌండ్గా కట్ చేసుకోవాలి. దీనికి క్యాన్వాస్ని కూడా వాడుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇది హాఫ్ పట్టుది అండి, క్లాత్ చాలా బాగుంది, సో స్టిఫ్గానే ఉంది. ఇంకా నేనేం దీనికి క్యాన్వాస్ని ఏం వాడలేదు. చాలా అంటే చాలా ఈజీగా అనేది మనం ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను క్లాత్ని ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను అంటే లైనింగ్ క్లాత్ ఖర్చు అనేది లైనింగ్ క్లాత్ వైపు ఉంచుకొని ఈ విధంగా అయితే కుట్టు అనేది రౌండ్గా అయితే వేసేస్తున్నాను. రౌండ్గా వేసేటప్పుడు షేప్ని మనం కరెక్ట్గా ఈ విధంగా హ్యాండ్ తోటి ప్రెస్ చేసుకుంటూ వేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా షేప్ అనేది వస్తుందండి. ఒకవేళ మీరు ఈ విధంగా పట్టుకోకుంటే క్లాత్ అంటే ఖర్చులు ఉన్నాయి కదా మన కింద, అవనేది మెయిన్ క్లాత్ వైపు పడే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకి ఫినిషింగ్ అనేది కుట్టి ఇటు పక్కకు వచ్చేస్తుంది, ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. అందుకే చెప్తున్నాను, మనకి లైనింగ్ వైపు ఉండే విధంగా ఖర్చు అనేది పెట్టేసుకోవాలి. ఇది కుట్ట అంతా అయిపోయిన తర్వాత నేను ఏ విధంగా అయితే హ్యాండ్ని ఈ విధంగా అయితే ప్రెస్ చేసుకోవాలి. మనం నెక్ చుట్టూరా మొత్తం కూడా ఈ విధంగా ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఇలా చేయడం వల్ల మనకి ఐరన్ అంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. చుట్టూరా కూడా మొత్తం అంతా కూడా ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇది నేనైతే బేసిక్ మెథడ్ అండి. ఇది ఎవరైనా కూడా ఈజీగా అయితే నేర్చుకోవచ్చు. మిషన్ కుట్టేకి రాని వాళ్ళు కూడా అంత ఈజీగా అయితే మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా వచ్చిందండి. తర్వాత కస్టమర్ కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. అంటే కరెక్ట్గా వాళ్ళు చాలా దగ్గర కుట్టించుకున్నారంట, కానీ వాళ్ళకి సెట్ కాలేదు. మన దగ్గర ఇక్కడ వచ్చిన తర్వాత సెట్ అయింది అని చెప్పారు వాళ్ళు. అలా చెప్పడం వల్ల మనకి చాలా హ్యాపీ అయితే అనిపిస్తుంది కదా. చూడండి, ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కూడా నీట్గా ట్రిమ్ చేసేసుకోవాలి, మొత్తం అంతా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా అనేది ఖర్చులు కనిపిస్తాయి కాబట్టి ఇంకా మనం సైడ్ కూడా కుట్టేసుకోవచ్చు. దీనికి కటింగ్లో అనేది కొన్ని టిప్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు దీని కటింగ్ వీడియో కావాలనుకుంటే నేను లైవ్ స్ట్రీమ్లో అయితే అది ఎక్స్ప్లెయిన్ చేశానండి. దీని కటింగ్ అనేది బ్యాక్ సైడ్ కట్ వర్క్ వస్తుంది, హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ అయితే ఇచ్చాను. ఈ మోడల్కి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అయితే ఇచ్చానండి. ఇక్కడ చూసుకోవాలి, ఎవరైనా కూడా మీరు ఇక్కడే చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. ఫస్ట్ మనము ఈ విధంగా పెట్టేసుకోవాలి, రెండు కూడా పైన లైనింగ్ తర్వాత మెయిన్ క్లాత్ లైనింగ్ రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా అయితే ఫస్ట్ స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. అంటే ఎటు పక్క పడుతుంది అనేది మీరు చూసుకోవాలి. కింద ఏదొస్తుంది, హ్యాండ్స్ అంటే ఆర్మ్ హోల్ దగ్గర ఏమొస్తుంది అది చూసుకొని రెండు కూడా ఆపోజిట్లో ఉండాలి. అప్పుడే మనకి కరెక్ట్గా పడినట్టు. రెండు ఒకే వైపే మీరు పెట్టినట్లయితే అవి రెండు కూడా ఒక వైపుకి వస్తాయి. అప్పుడు మనం కుట్టేది అంతా మరి ఇప్పేసి ఇంకొకసారి కుట్టుకోవాల్సి వస్తుంది, అదంతా డబల్ పని అవుతుంది కదా. ఈ విధంగా అయితే మీరు టిప్ని అయితే ఫాలో అవ్వండి. మీకు ఫస్ట్కే ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే ఫస్ట్కే ఒకేసారికి మీరు అనేది కుట్టేసుకోవచ్చు, మరి కుట్లన్నీ ఇప్పి కుట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక పాయింట్ చెప్తానండి, ఈ పాయింట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీకు ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు ఒక పార్ట్ అనేది పెద్దది, ఇంకొక పార్ట్ అనేది తక్కువ వస్తున్నా ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి. ఖచ్చితంగా అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ మనం మిడిల్ పార్ట్ని తీసుకోవాలి. మిడిల్ పార్ట్ని తీసుకున్న తర్వాత సైడ్ ఈ పక్క మనం రెండు షేప్లు అయితే కట్ చేస్తాం కదండి, పక్కనున్న ముక్కల్ని ఈ విధంగా చూసుకోవాలి.
మధ్యలో ఒక క్లాత్ మనకి మిడిల్లో పెట్టుకుంటాం కదండి, అదైతే ఇక్కడ పెట్టేసుకోవాలి. తర్వాత దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా ఇక్కడ సేమ్ అదే విధంగానే మీరు కూడా మనం లైనింగ్ క్లాత్ అనేది పైకి పెట్టాం, కానీ మనకు రావాల్సింది మెయిన్ క్లాత్ కదా. సో దీన్ని ఈ విధంగా రివర్స్ తీసేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఈ విధంగా పైన షేప్ అనేది ఆర్మ్ హోల్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇది కరెక్ట్గా రావాలండి. మూల్ అనేది ఇక్కడ హెచ్చు తగ్గు వస్తే కనుక మీరు పొరపాటు చేసినట్టే. ఇది ఒక టిప్ నెంబర్ 1 ఇక్కడ కరెక్ట్గా వచ్చే విధంగా మనము పెట్టుకోవాలి. ఒకవేళ మీకు చాలామందికి అయితే ఈ ప్రాబ్లం, ఇది టిప్ నెంబర్ 2 అండి. చాలామందికి ఇక్కడ ప్రాబ్లం అయితే వస్తుంటుంది. అది ఏంటంటే మధ్యలో పార్ట్ కంటే పక్కన ఉన్న పార్ట్ అనేది తక్కువ రావడం, ఎక్కువ రావడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఒకవేళ మీకు తక్కువ వస్తే మీరు క్లాత్ని, పైన ఉన్న క్లాత్ని లాగి కొంచెం ప్రెస్ చేసి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఒకవేళ మీరు ఈ విధంగా చేయకపోతే మీకు క్లాత్ అనేది తక్కువ వస్తుంది. మీరు ఈ విధంగా లాగి కుట్టడం వల్ల కూడా మీకు ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందండి. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఈ విధంగా వేలుతోటి ఒకసారి ప్రెస్ చేయండి నీట్గా. చూడండి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది కదా, ఈ విధంగా రావాలి. వచ్చేసిన తర్వాత వేలుతోటి ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకి కప్ షేప్ చూడండి ఎంత నీట్గా వచ్చేసింది కదా. ఈ విధంగా రావాలి కప్ షేప్. మనకి చెస్ట్ పాయింట్ అనేది కరెక్ట్గా దొరుకుతుందనమాట. తర్వాత పైన అనేది మరి ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది బయటికి ఇచ్చుకున్నట్టు ఉండదు. నేను ఆల్రెడీ ఇందాక స్టిచ్ చేశానని చెప్పా కదా, ఇది కూడా నేను స్టిచ్చింది ఆది బ్లౌజ్ అనేది. దీనికి అనేది బయటికి అనేది క్లాత్ అంతా కూడా వచ్చేసిందండి. మనం ఆ విధంగా రాకూడదంటే ఈ విధంగా పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల ఫినిషింగ్ బాగుంటుంది, తర్వాత మనకి స్ట్రాంగ్గా ఉంటుంది క్లాత్ అనేది, అసలుకి ఇంకా ఊడదనమాట. సో ఆ విధంగా అయితే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు 3 అయితే ఇప్పుడు నేను చెప్పాను. ఇవి 3 కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా కొత్త వారికి అయితే ఇంకా చాలా ఇంపార్టెంట్. చూడండి ఇది నేను స్టిచ్ చేసిందేనండి. దీనికి కూడా అంతే, పైన టాప్ స్టిచ్ అనేది వేయలేదు. దానికోసం అయితే ఇక్కడ క్లాత్ అనేది ఇచ్చుకుంది, అంటే విడిపోయిందనమాట. ఊడిపోవడం వల్ల మనకి ఇంకా బ్లౌజ్ అనేది పాడైపోతుంది. అదేవిధంగా సేమ్ ఇప్పుడు ఇక్కడ కూడా అదే విధంగానే మనం టిప్ను ఫాలో అయ్యి పైన అయితే సేమ్ కర్వ్ అనేది ఆర్మ్ హోల్ అనేది కరెక్ట్గా రావాలి. హెచ్చు తగ్గులు వచ్చిందంటే ఇంకా మనం అక్కడ మిస్టేక్ చేసినట్టే. ఇక్కడ చూడండి ఒక 1/2 ఇంచ్ అనేది కంపల్సరీగా వదులుకోవాలి. వదులుకుంటే మనకి కొంచెం కుట్టు అనేది ఊడిపోదు అనమాట. పైన కూడా మనం టాప్ స్టిచ్ వేస్తాం కాబట్టి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిదానంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. చూడండి ఇక్కడ ఈ విధంగా వచ్చేసింది కదా. మీరు ఇది అయిపోయిన తర్వాత మరి ఖచ్చితంగా మీరు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ 2 కంపేర్ చేసుకొని షేప్ అనేది ఫ్రంట్ పార్ట్లో తీసుకోవాలి. ఇక నేను అదంతా చూపించట్లేదు, ఎక్కువ అవుతుందని లెంత్ అనేసి. షేప్ అనేది ఖచ్చితంగా ఎక్కువ వస్తుందండి, ఎందుకంటే మనం షేప్ అనేది ఫ్రంట్ పార్ట్కి తీయలేదు, బ్యాక్ పార్ట్కి తీసింటాం కాబట్టి ఎక్కువ వస్తుంది. చూడండి ఈ విధంగా అనుకొని ఇక్కడ కూడా పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసేయాలి. వేసేసేటప్పుడు క్లాత్ని కొంచెం ప్రెస్ చేయండి, అంటే ఈ విధంగా అనేసిన తర్వాత కుట్ అనేది వేయండి. ఇలా వేయడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. దీనికి నేను కట్ వర్క్ అనేది బ్యాక్ పార్ట్కి అయితే ఇచ్చాను, తర్వాత హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ అయితే ఇచ్చాను. ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే ఇది చూడండి చాలా నీట్గా వచ్చేసింది కదా. ఈ విధంగా రావాలండి, ఇది పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అన్నట్టు. చూడండి ఎంత బాగా వచ్చింది కదా. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఈ బ్లౌజ్ అనేది. మనకి కుట్టేటప్పుడే తెలుస్తుంది ఇది కరెక్ట్గా వస్తుందా లేదా. ఒకవేళ రాకపోతే ఫినిషింగ్ ఎట్లా అంటే కొంచెం ఎగుడు దిగుడు అనేటివి వస్తాయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అంతే.